ఇంజనీర్ కె సుబ్బిరెడ్డి గారు ఆన్ యోగా అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న నా మిత్రులు సాంబశివరెడ్డి గారు, ఆయన అఫ్కోర్స్ మిత్రుడు అనొచ్చో లేకపోతే గురువు గారు అనొచ్చో కూడా, దాంట్లో ఆ రకంగా కూడా చెప్పుకోవచ్చు. సో ప్రసాద్ రెడ్డి గారు అండ్ నవరోజి రెడ్డి గారు కూడా నాకు తెలిసిన వాళ్ళే. ఇంతమంది యోగ సాధకుల మధ్య నేను చాలా ప్రిలిమినరీ విషయాలు నేర్చుకున్నాను యాక్చువల్గా యోగ సాధన గురించి. సో ఆ విధంగా నేను ఆయనే డాక్టర్ గారే యాక్చువల్గా దీని మీద కొద్దిగాను అరే నేను ఎంతవరకు దీనికి ఒక రకంగా మీకు ఇటువంటి ఆలోచన ఇస్తానికి నాకు అవకాశం ఇచ్చారు, కానీ నేను ఎంతవరకు దీంట్లో నిమిత్త మాత్రమేమో అన్నట్టు ఆయన సందేహం వెలిపించారు. డాక్టర్ గారు అంత రకంగా అంటే సో ఇన్ వాట్ వే ఇంజనీరింగ్ కన్సర్న్ ఆ రకంగా అనుకోవచ్చు, కానీ మీరేమనుకోవద్దు. ద థింగ్ ఈజ్ సాంబశివరెడ్డి గారితో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. అది ఎలా వచ్చిందంటే అంటే మరి ఈ రకంగా నేను చెప్పగలనేమో మీకు నా ఇనీషియల్గా ఏర్పడిన అనుబంధం, దాంతో ఏర్పడిన నా క్రమశిక్షణ నాలెడ్జ్ అనుకోండి. సో 2002 అనుకుంటాను, అనుకోకుండా నేను యాక్చువల్గా మోడల్ కాలనీలో ఉంటాను ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర. బట్ I thought of after my retirement, that is at the age of 58 years. So I thought it may be necessary to shift into a less house like that. So I have moved to Madhavi Nagar, which is adjacent to Vivekananda Colony. సో ఇంకొకటి కూడాను ఒకటి అనుకోవచ్చు, ఎక్స్ ప్రెసిడెంట్ దీని యోగా కేంద్రానికి మా మిత్రుడు అంటే నా బంధువు కూడా అనుకోండి, వీరెడ్డి గారు. సో ఆ రకంగా కూడా నేను ఆయన ముఖ్యంగా నేను తలుచుకోవచ్చు. సో ఆయన నా వియంకుడు కూడాను, మా పెద్దమ్మాయిని ఇక్కడే ఇచ్చాము వివేకానంద కోటితోటి. సో దాంట్లో నాకు అనుభవం. సో ఈ రకమైన అనుబంధంతో నాకు వివేకానంద కాలనీతో అనుబంధం ఏర్పడ్డది. వచ్చిన వెంటనే సరే బికాజ్ ఆఫ్ వీరెడ్డి గారు సరే యోగా కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయని. సో ఆరోగ్యం కూడా ఎప్పుడూ నాకు కొంచెం దృష్టి ఉంటుంది, ఇప్పుడే కాదు ఫర్ ద లాస్ట్ 50-60 years నుంచి కూడా. అంటే ఇవన్నీ యోగ సాధన చేయకపోయినా కానీ లిటిల్ బిట్ ఐఎమ్ డూయింగ్ ఆల్ మై ఎక్సర్సైజెస్ అండ్ ఆల్ దట్. సో ఆ అనుబంధంతో వెంటనే దీనికి వస్తాం స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్నంత వరకు అంటే ఆ 2 yearsలోను తర్వాత అఫ్కోర్స్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ బ్యాక్ టు మై ఒరిజినల్ హౌస్ ఇన్ మోడల్ కాలనీ. ఎందుకో నేను ఆ సరౌండింగ్స్ అంతగా నాకు నచ్చలేదు ఆ టైంలో. అంటే ఇది కాదు మాధవి నగర్, మేబీ ఐ డోంట్ నో, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. మళ్ళీ బ్యాక్ టు మోడల్ కాలనీ అగైన్. సో ఆ 2 yearsలోనూ ఏ ఒక్కరోజు మిస్ అయ్యేవాడిని కాదు, ప్రొవైడెడ్ ఐఆమ్ ఇన్ హైదరాబాద్. సో ఆ రకమైన అనుబంధం ఈ యోగా కేంద్రంతో నాకు ఏర్పడింది అన్నమాట. సో నేను వచ్చిన వెంటనే ఆయనతో ఒక ప్రాబ్లం రైట్ చేశాను. ఐ కెనాట్ లిఫ్ట్ మై లెఫ్ట్ హ్యాండ్ సార్, అట్లీస్ట్ ఐ హ్యావ్ టు గివ్ ఎ సపోర్ట్ టు దట్. డ్యూరింగ్ మై సూపరింటెండెంట్ ఇంజనీర్ అనుకుంటాను, కడపలో ఉండేవాడిని ఫర్ సమ్ టైమ్. ఐ వాజ్ గోయింగ్ ఫ్రమ్ శ్రీశైలం టు కడప ఆన్ దట్ డే, యాక్చువల్లీ an important work. Car got an accident, head-on collision with some tractor coming to the road. సో ఏమైందో నాకు తెలియదు, ఇదంతా బ్లడ్
సరే నా చెయ్యి ఏమో ఒకటి పైకి లేస్తాను లేదు. సో కొంచెం నాకు లిటిల్ బిట్ లేజినెస్ ఆల్సో ఆన్ మై ఆరోగ్య పరిస్థితి. ఇవన్నీ చదువుతుందో టైం వేస్ట్ ఏమో. సో విత్ దట్ యాక్చువల్లీ ఐఎమ్ అనేబుల్ టు మూవ్ మై హ్యాండ్ అండ్ ఆల్ దట్. సో ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ అది సూపరింట్ ఇంజనీర్ అండ్ చీఫ్ ఇంజనీర్ ఇదంతా కూడా ఎలా నడిచిందంటే చెయ్యి ఎలా పట్టుకుని షేవ్ చేసుకునేవాడు, ఆ పరిస్థితుల్లో నడిపించాను. సో తర్వాత కేమ్ టు స్లిమ్స్, బట్ దే టోల్డ్ మీ ఓన్లీ అప్ టు సర్టన్ లెవెల్ విత్ ద సర్జరీ ఆల్సో యూ కెన్ లిఫ్ట్ ఎ హ్యాండ్, నాట్ అబౌట్ ఇట్. సో సాంబశివరెడ్డి గారు ఛాలెంజ్ చేశారు యాక్చువల్గా, ఐ కెన్ మేక్ యూ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. సో రియల్లీ ఈ మేడ్ ఇట్. ఆ 2 years సో భస్త్రికాలు ఇవన్నీ మామూలుగా చేసేసేవాడిని. సో అదే ఆయనతో ఉన్న అనుబంధం అన్నమాట. సార్ మీరు ఏబుల్ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్ ఫుల్లీ, లిఫ్ట్ కానీ నాట్ ప్రాక్టీస్. ఈ మధ్య కొంచెం ప్రాబ్లం మళ్ళీ అరేంజ్ అయ్యింది ఏ లిటిల్ బిట్. బట్ ద థింగ్ ఈజ్ ఐఎమ్ లిఫ్టింగ్ బట్ లిటిల్ పెయిన్. అఫ్ కోర్స్ డాక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఆర్థోపెడిస్ట్. చేతుల డాక్టర్ అంటే ఇప్పుడు ఐ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ సార్, ఐ హ్యావ్ టు టేక్ యువర్ అడ్వైస్. ఇంకేంటంటే ఇంకొకటి కూడా చెబుతాను సాంబశివరెడ్డి గారు. నేను ఒకసారి రిపబ్లిక్ డే రోజుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఐ వాజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఆ రోజున ఏదో స్పీచ్ ఇస్తున్నా, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్. యూ బిలీవ్ మీ, ఓ 10 నిమిషాలు స్పీచ్ ఇచ్చేటప్పటికి కాళ్ళలోంచి ఏదో వస్తాం. సో అట్ దట్ టైం యాక్చువల్లీ ఎవరో తీసుకొచ్చి చైర్ వేసారు, చైర్లో ఉండి మాట్లాడాను. తర్వాత వాట్ హ్యాపెండ్, తర్వాత ఇమీడియట్లీ ఐ థాట్ ఆఫ్ ఇట్ ఈజ్ వారికోస్ వెయిన్స్ అని. సరే దాని గురించి 2 surgeries, రెండిట్లో కూడా బ్లాక్స్ ఉన్నాయి. హౌఎవర్ ఏదో ఆయన పేరేంటి, వసంత కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఇది ల్యాండ్ మార్క్ హాస్పిటల్. సో విత్ దోస్ 2 surgeries ఆల్సో నో రిజల్ట్. సో ఎట్ దట్ టైం అక్కడ సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్థోపెడిక్స్. ఎవరో అన్నారు, మీ నాకు కాలు కూడా యాక్సిడెంట్ అయ్యింది, అన్నిటితోటి ఊరికే నడిపించాను లైఫ్. సో వై కాంట్ యూ అని అనిపించింది, వై కాంట్ ఐ అని. సో ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు యాక్చువల్గాను ఐ మెట్ హిమ్ సాంబశివరెడ్డి గారు. ఆయన అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే, డోంట్ గో సార్, వై అన్నెసరీ సర్జరీ, ఐ విల్ మేక్ యూ ఆల్ రైట్ అన్నాడు. నేను చెప్పింది ఒకటే, ఓకే మీ అడ్వైజ్ నేను పాటిస్తాను, కానీ ఐఎమ్ నాట్ హ్యావింగ్ టైమ్ దట్ టైమ్. ఐ హ్యావ్ టు క్యూర్ ఇట్ ఇమీడియట్లీ, ఐ కెనాట్ టేక్ దట్ ఛాన్స్. సో సరే అన్నాడు ఆయన. సో ఆ రకంగా సరే ఎందుకో సరే ఆయన చాలా ఎక్స్పర్ట్ అంటున్నారు కదా, వై కాంట్ అని అనిపించింది. సరే ఇది చూపిస్తేనే అకార్డింగ్ టు ఏజ్ ఐ సజెస్ట్ మెడిసిన్స్. ఐఎమ్ 83 నౌ, ఎట్ ద టైమ్ మేబీ 81. సో ఆయన సరే టెస్ట్ అని చేద్దామంటే సరే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్, నో షుగర్ అండ్ నథింగ్. సో వెంటనే ఆయన చెప్పింది సరే విల్ గో ఫర్ సర్జరీ అన్నాడు. సరే ఐ డిడ్ దట్. సో ఇమీడియట్లీ ఐ మేడ్ ఆల్ రైట్. నాకు వచ్చిన డ్రైవర్ యాక్చువల్ సంతకం పెట్టాడు, నామినీ ఐ మీన్ ఏది చూస్తాను కదా, ఆ రకంగా జరిగింది ఆ రోజు. సో ఇమీడియట్లీ సర్జరీ అయిపోయింది. తర్వాత నాకు కొత్తగా వచ్చిన ఇదేంటంటే ఇది ఇంకా రెక్టిఫై కాదు, దానికి దీనికి సంబంధం ఉన్నదని కాదు నేను చెప్పేది. బట్ ఇన్ దట్ వే యాక్చువల్గా ఈ లెగ్ సర్జరీ అయింది. అయ్యేటప్పటికి ఈ రెండిట్లోనూ కొంచెం లెంత్ డిఫరెన్స్ నేను ఐ ఫెల్ట్ ఇట్, హౌ ఫార్ ఇట్ ఈజ్. మరి డాక్టర్ గారు చెప్పాలి, దీంట్లో ఈ సర్జరీ చేసిన దాంట్లో కొంచెం లెంత్ పెరిగినట్టు, కొంచెం తగ్గినట్టు, ఆ రకమైన సైకలాజికల్గా ఫీల్ అయ్యాను. సరే సరే ఇక నా హెల్త్ బాగానే ఉన్నది. తర్వాత ఇమీడియట్లీ ఐ అప్రోచ్ అగైన్ ద డాక్టర్. సో ఇలా ఆయన చూశాడు యాక్చువల్లీ, టెస్ట్ చేసి మీ ఎడమ కాలు
ఇప్పుడు అప్పుడు తీయక్కర్లేదండి, దాన్ని సర్జరీ చేయక్కర్లేదు, రిప్లేస్మెంట్. ఇట్ ఈస్ నాట్ నెసరీ, ఇట్ విల్ వర్క్ ఫర్ 5-6 years. నో సార్, ఐ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. యూ బిలీవ్ మీ, సరే అది చేశారు. చేసిన నెక్స్ట్ డే ఐ కుడ్ ఏబుల్ టు వాక్. 1 hour ఐ వాక్ చేశాను వితౌట్ స్టిక్ ఆర్ వితౌట్. దట్ ఈజ్ మై నేను ఐ డోంట్ నో మరి పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్. సో విత్ దట్ ఆల్సో యూ షుడ్ నాట్. సో ఇమీడియట్లీ ఐ హ్యావ్ గాన్ ఫర్ మోస్ట్ ప్రాబ్లీ. నేను డాక్టర్ని కూడా అప్రోచ్ కాలేదు. అనుకున్నది ఏంటంటే ఇంకెక్కడ ఉంటుంది, మోస్ట్ ప్రాబ్లీ స్పైన్లో ఉండొచ్చు అని అనుకున్నాను. అనుకుని మైసెల్ఫ్ హ్యాస్ గాన్ టు అదే ల్యాబొరేటరీ ఉంటుంది కదా, దాంట్లో యాక్చువల్గా ఎంఆర్ఐ ఇవన్నీ తీయించుకుని విత్ దట్ యాక్చువల్గా అప్రోచ్ సుధీర్ రెడ్డి. సో ఆయన చూశాడు. సారీ సార్, మీరు ఇప్పుడు చెప్పండి, నేను విరమించమంటే విరమించేస్తాను. ఏం లేదు. ఓకే 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 ఫైన్. సో అప్పుడు యాక్చువల్గా హూ ఈజ్ ద ఎక్స్పర్ట్ అంటే డాక్టర్ శివారెడ్డి గారు అని ఉన్నారండి ఇక్కడ. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఆయన చేసేస్తానన్నాడు. బట్ ద థింగ్ ఈజ్ హూ ఈజ్ ద రైట్ పర్సన్, న్యూరో సర్జన్ ఆర్ ఆర్థోపెడిక్ అంటే నాకు వచ్చింది ఏంటంటే న్యూరో సర్జన్ అయితే బెటర్. సరే డాక్టర్ శివారెడ్డి అప్రోచ్ చేస్తే షీ హాజ్ ఆపరేటెడ్. ఇదంతా జరిగిందంతా 3 months. ఆల్ ది సర్జరీస్, వెరికోస్ వెయిన్స్, తర్వాత ఇవి తర్వాత దాంతో ఐ వాజ్ ఆల్ రైట్. సో తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు వజ్రాసనంలో కూర్చొని భస్త్రిక చేసేవాడిని. ఇప్పుడు ఐ కుడ్ నాట్. సో సాంబశివరెడ్డి గారు అడిగారు, మీరు చేయలేరు సార్, మీరు వజ్రాసనంలో కూర్చోలేరు సార్. ఏమిటి సార్ అన్నారు. నేను ఎగ్నెస్ట్ మై సజెషన్ యూ హ్యావ్ గాన్ ఫర్ సర్జరీ. రైట్ ఏమో కూడా, బికాజ్ ఆఫ్ దట్ ఐ కెనాట్. నాకు వజ్రాసనంలో కూర్చోపోతే అసలు సాటిస్ఫాక్షన్ ఉండేది. దట్ ఈజ్ మై కండిషన్. ఓకే, విత్ దిస్ అండ్ ఆల్సో ప్రెజెంట్ డే నా ఆల్వేస్ పాజిటివ్ థాట్. సో మొన్ననే ఒక బాల్కన్ యూరప్ అని ఒక 7 countries టూర్ పోయి వచ్చాను. మళ్ళీ ఐఎమ్ అగైన్ గోయింగ్ ఆన్ ట్రాన్స్ సైబీరియన్. దాంట్లో ఒక 20 days పాటు నిన్న సెప్టెంబర్, అక్టోబర్లో అగైన్ యుగాండా అండ్ రవాండా. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ మై లైఫ్ యాక్చువల్లీ. ఓకే, అండ్ బీయింగ్ మై son-in-law is here. Of course, he is to be in time. He is not in time. That I want to make. I came here. ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ యాక్చువల్లీ టైమ్ అండ్ ఆల్ దే. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ రకంగా హానర్ చేసినందుకు కూడా ఒక రకంగా వెరీ మచ్ ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యోగ సాధన ద్వారా మీకు కలిగిన ప్రయోజనాల గురించి వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.